కొద్దిసేపు వీడియోది డాన్స్ థ్యాంక్స్ అవతల కుర్చీలో కూర్చుంటుందా నేను హీరో నానే నీ ముఖం సేపు చూడడానికి ఆ మాటలు అలాగే అనుకో దానిలో వచ్చేస్తాయి బా సేమ్ ఇలియానా లెక్కున్నావు వీడియోలో వచ్చేస్తారా బాబు చూసారా అనుష్క వాళ్ళ అన్నయ్య ఇలియానా సరైన చెల్లైతే ఫేస్ మంచిగా వస్తుందా సేమ్ అన్ని వీడియోల్లో రికార్డ్ చేస్తున్నాడు సరే తెలుసా సరే కానీ ఇప్పుడు కొంచెం స్టిల్స్ ఇస్తాను అనమాట చేసాను వేరే పోజ్ మార్చి బాగుంది ఇది బాగుంది అది కాదు ఇది వంగినట్టుంది కెమెరా నువ్వు వంగినావు కదా అందుకే కెమెరా వంచిన నేను వంగుడు వంగిన అది స్టైల్ అనమాట ఓహో ఇప్పుడు ఇంకో స్టైల్ భలే ఉంది స్టైల్ అప్పట్లో చిరంజీవి ఇప్పుడు ఇన్నే చిరంజీవి పోతుండే ఎట్లా అనుకుంటారు ఇండస్ట్రీలో కానీ ఇక్కడ ఉన్నాడు ఇంకో చిరంజీవి తెలియదు ఎవరికి ఈ మాటలన్నీ వీడియో ఆపేసినాం కదా వీడియో ఆపేసిన తీస్తున్నాను మధ్యలో ఆపేసావా వారిని ఇప్పుడు ఏం ఫోటోలు తీస్తున్నావా లేదు ఊరికే టెస్ట్ చేసిన ఇప్పటిదాకా నువ్వు ఇట్లా స్టిల్స్ ఇస్తావని సరే మరి తీస్తున్నా ఏం చేయాలి ఇంకా వీడియో మిక్సింగ్ డాల్బీ డిజిటల్ పెట్టాను ఇలా తీయ అంటే ఏం చేయాలి స్వామి స్టిల్స్ అంటే వీడియో అట్లా తీస్తా ఉండాలి తీసుకున్నా కదా ఇంకేనా నువ్వు స్టిల్స్ ఇక నేను ఇట్లా పట్టుకొని ఉంటా అంతకని నీకు ఏం చేయాలి పక్కడు చెప్పచ్చే వీడియో తీయు అది ఇది అని అబ్బు ఎంత బాగున్నావో గుండు బాస్ తర్వాత ఇంకేంది ఇది నుంచో కూడా అర్థం ప్లీజ్ జూమ్ చేయాలా అవసరం లేదా ఏదైనా మంచిగా వీడియోస్ మంచిగా రావాలి అది అంట మనం బాగుంటే వీడియో బాగానే వస్తుంది ఈయన ఎవరైనా మీరు అందరూ ఆలోచిస్తారు కదా ఈయన ఎవరు అని అందరూ ఆలోచిస్తారేమో శేఖర్ కమలా నెక్స్ట్ సినిమాలో హీరో అయితేనే అంతేనా నా ఫేస్ నేను చూసుకున్నా అంటే టైం లేదు చూసా గాలి బయట చూస్తున్నాను గాలికి నిలబడ్డా గాలిడు మెల్లగానే అన్ని మాటలు వినపడతాయి వినపడాలని బయట కూడా అంత కవర్ చేయి బయట బయట కూడా కవర్ అట్లే మధ్య మధ్యలో ఫొటోస్ కూడా తీయచ్చు స్నాప్ ఉంది పైన తెలుసు నేను ఏం చూస్తున్నా అనేది కూడా తీయాలన్నమాట నువ్వు ఎంత గొప్ప వాటిని చూస్తున్నాడు అని ఏమి అనుకుని రావట్లేదు గొప్ప గొప్ప వాటిని చూస్తున్నాడు అక్కడ పక్క మోరి ఉన్నది అక్కడ వెళ్తాను దాన్ని చూస్తున్నా మోరీ ఇక్కడ మీరు పరిచయం అవుతారు కదా అది అదే మోరీ చూసారా బ్రిడ్జ్ అదే పెద్ద మోరీ లీడ్స్కి దాన్ని చూసుకొని నిలుచున్నాడు అక్కడ ఈ మనిషి మోరీ చూడడానికి లీడ్స్ దాకా వచ్చిండు పిల్లగాడు ఫస్ట్ రోజు గిన్నెలో తిన్నాం అన్నాడు దిక్కుమాల రెస్టారెంట్ ఫస్ట్ రోజు ఇంట్లోనే తిన్నాం రోజు మేము అన్ననే అక్కడ ఎయిర్లైన్ ఉంది కదా అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళేది అలా తీసుకున్నానులే మెల్లగా